Welcome to Today Tomorrow. This is Kavya. Today sports updates ఇంటి ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. రిషబ్ పంత్ వర్సెస్ రుతురాజ్ గైక్వాడ్. మ్యాచ్ నెంబర్ 13. వెన్యూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం, విశాఖపట్నం. ఇవాల్టి సాయంత్రం 7:30కి జరగబోయే ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కోసం మన వైజాగ్ ఫ్యాన్స్ స్టేడియం దగ్గరే పొద్దున్న నుంచి ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వైజాగ్ అంటేనే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అలాంటి వైజాగ్ లో మ్యాచ్ అంటే మన ఐపీఎల్ క్రికెట్ ఫ్యాన్స్ ఆగుతారా? తగ్గేదేలే. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే 2024 ఐపీఎల్లో ఇవాల్టి జరగబోయే 13th మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ రెండు జట్లు ఆడిన మ్యాచెస్ చూస్తే డీసీ 2 మ్యాచెస్ ఆడి 2 ఓడిపోయారు. సిఎస్కే 2 మ్యాచెస్ ఆడి 2 విన్ అయ్యారు. సిఎస్కే టీం మంచి ఫామ్ లో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ గెలుస్తారు అనేది పబ్లిక్ టాక్. ఈ ఇరు జట్లు ఆడిన లాస్ట్ 5 T20 మ్యాచెస్ చూసుకుంటే సిఎస్కే ఆడిన 5 మ్యాచెస్లో 5 విన్ అయ్యారు. డీసీ ఆడిన 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ ఓడిపోయారు. ఓన్లీ 1 గెలిచారు. మ్యాచెస్ అగైనెస్ట్ ఈచ్ అదర్ చూస్తే సిఎస్కే 3 విన్, డీసీ 0 విన్. ఈ పిచ్ పైన యావరేజ్ స్కోర్ ఇన్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 165 ఉండొచ్చు. ఈ పిచ్ పైన టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంటే మాత్రం విన్నింగ్ రేషియో 80% ఉంటుంది. అలాగే టీమ్ బౌలింగ్ చేయాల్సి వస్తే 80% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటుంది. సో ఇవాల్టి మ్యాచ్ చూసుకుంటే సిఎస్కే మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తారు అనేది విశ్లేషకుల అంచనా. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మినిమం 10 ఓవర్స్ నిలబడితే మాత్రం మ్యాచ్ గెలిచే అవకాశం 60% ఉంటుంది. ఇక సిఎస్కే విషయానికి వస్తే 1-11 బ్యాటింగ్ సైడ్ అండ్ బౌలింగ్ సైడ్ అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. ఈ రెండు టీంల బ్యాటింగ్ లైనప్స్ చూసుకుంటే సిఎస్కే 70% అండ్ డీసీ 44%. ఇవాల్టి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్ల నుంచి ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ ఇవాళ తనదైన స్థాయిలో ఆట ప్రదర్శిస్తాడు అనేది టాక్. అలాగే సిఎస్కే నుంచి రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, శివం డూబే, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్ల నుంచి కూడా సరైన ఆట చూడొచ్చని అంటున్నారు మన ఎక్స్పర్ట్స్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం ఓవరాల్ గా బ్యాలెన్స్డ్ పిచ్. ఈ పిచ్ పైన బౌలింగ్ విషయానికి వస్తే బెస్ట్ సూటబుల్ ఫర్ పేసర్స్ అని చెప్పొచ్చు. స్పిన్నర్స్ మాత్రం కొంత మేరకు ఇబ్బంది పడొచ్చు. సో ఈ స్టేడియం వెదర్ రిపోర్ట్ చూసుకుంటే టెంపరేచర్ 31.36 degrees, క్లియర్ స్కై క్లౌడ్స్ ఉంటాయి. టీమ్ విన్నింగ్ కంపారిజన్ చూసుకుంటే సిఎస్కే 80%, డీసీ 60% విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి అనేది విశ్లేషకుల అంచనా. సో ఇక ప్లేయింగ్ 11 సిఎస్కే టీం చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డెరెల్ మిచెల్, శివం డూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని, దీపక్ చహర్, తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా. మరి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ 11 చూద్దాం. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, రికీబూ, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సుమిత్ కుమార్, ఆండ్రిచ్ నోర్చే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, అభిషేక్ పోరెల్. సో ఇవాల్టి మ్యాచ్ సిఎస్కే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నప్పటికీ మేబీ ఢిల్లీ క్యాపిటల్స్ బీట్ చేయొచ్చు అనేది ఎక్స్పర్ట్స్ టాక్. సో ఇవాల్టి ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ప్రెడిక్షన్ రిపోర్ట్. ఇంకా ఆలస్యం ఎందుకు, వైజాగ్ సముద్రపు ఒడ్డున కూర్చొని హ్యాపీగా మ్యాచ్ ని వీక్షించండి. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుడే టుమారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.